అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో సహా దాడి చేయడం అయితే కలవరం రేపింది. గాలివీడు ఎంపీపీగా గెలిచిన పద్మావతమ్మ కుమారుడే సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి నిన్న వచ్చి ఎంపీడీఓ దగ్గరికి వచ్చి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలి అని అడగడం, ఆయన దానికి నేను ఎంపీపీ గారికి గది తాళాలు ఇస్తాను, మీకెందుకు ఇవ్వాలి అని ప్రశ్నించడంతో ఎంపీడీఓ జవహర్ బాబుపై అయితే సుదర్శన్ రెడ్డి దాడి చేశాడు. దాడి చేయడంతో పాటు సుమారుగా అతని అనుచరులు 20 మంది కూడా ఆయనపై దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాల పాలైన జవహర్ బాబును వెంటనే కడప రిమ్స్కి అయితే తరలించారు. చాలా తీవ్ర గాయాల పాలైన జవహర్ బాబును పరామర్శించేందుకైతే ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు అయితే వెంటనే రావాలని నిర్ణయించుకున్నారు. దీంతో కడప పర్యటన వెంటనే ఖరారైంది. ఆయన్ను పరామర్శించడమే కాదు అధికారుల్లో నైతిక ధైర్యం దింపడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు రంగం సిద్ధం చేసుకొని వస్తున్నారు.